హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్జీ మ్యాథ్స్. ఈ వీడియోలో తెలంగాణలో 10th చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. TSWR COE సెట్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు పొందేటువంటి సీట్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మంచి కాలేజెస్ అండ్ ఇక్కడ జేఈ కోచింగ్ కానీ ఎంసెట్ నీట్ కోచింగ్ లాంటివి కూడా ఇస్తారు. చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఇందులో సీట్ సంపాదించగలిగితే మాత్రం మీరు సెటిల్ అయినట్టే అని చెప్పొచ్చు. చాలా మంచి కాలేజెస్ కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని ఖచ్చితంగా అప్లై చేయండి. 10th విద్యార్థులకి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇక్కడ మనకు ఏమేమి అవసరం వస్తుంది చూద్దాం. ఒకవేళ అర్బన్ స్టూడెంట్స్ అయితే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ 2 lakhs లోపల ఉండాలి. అండ్ రూరల్ వాళ్ళు అయితే అంటే విలేజ్ వాళ్ళు అయితే ఖచ్చితంగా 1,50,000 లోపల ఉంటే మీరు ఎలిజిబుల్ అన్నమాట. అండ్ ఆగస్టు 31st 2024 వరకు మీరు 17 సంవత్సరాల లోపు ఉండాలి. 17 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రం ఎలిజిబుల్ లేదన్నమాట. నెక్స్ట్ చూడండి, రిజర్వేషన్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి 75 రిజర్వేషన్ ఉంటుంది. ఇందులో ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ వాళ్ళకి 2% ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీ వాళ్ళకి 12%, మైనారిటీస్కి అయితే 3%, అండ్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2%, టోటల్ 100% అనమాట. సో మనకు రిజర్వేషన్ కూడా ఈ విధంగా ఉంది. ఎస్సీ వాళ్ళకైతే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట ఇందులో సిఓఈలో. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి మనం ఇప్పటివరకు అప్లై చూసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ ఫ్రమ్ 25th January 2024 టు 3rd February 2024 అని ఇచ్చారు. అంటే మనం 25th నుంచి January 25th నుంచి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత February 4th కి ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. సో అంటే ఫస్ట్ లెవెల్ ఎందుకు అంటున్నాము అంటే మనకి ఇందులో 2 levels ఉంటాయి. ఎంపీసీ బైపీసీ వాళ్ళకైతే, ఎంఈసీ సిఈసీ వాళ్ళకైతే ఫస్ట్ లెవెల్ ఒకటే లెవెల్ ఉంటుంది అనమాట. సో చూద్దాం ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇది February 4 కి ఉంటుంది. అది మార్నింగ్ 10 నుంచి 1 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఇస్తారండి. ఎంపీసీ వాళ్ళకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. సిలబస్ ఇంగ్లీష్ అయితే 20 marks, మ్యాథ్స్ 60 marks, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, టోటల్ 160 marks ఎంపీసీ వాళ్ళకైతే. బైపీసీ వాళ్ళకైతే ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 20, ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 40, బయోసైన్స్ 40, టోటల్ 160 marks. ఎంఈసీ సిఈసీ వాళ్ళకు సేమ్ పేపర్ ఉంటుందండి. అందులో ఇంగ్లీష్ 20 marks, మ్యాథ్స్ 40, సోషల్ 70 ఉంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 30, టోటల్ 160 marks అనమాట. సో ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి సపరేట్ ఉంటుంది, ఎంఈసీ సిఈసీ వాళ్ళకి సేమ్ ఉంటుంది అనమాట. టోటల్ మాత్రం 160 marks. సో నెక్స్ట్ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు February 25th ఉంటుంది, మార్నింగ్ 10 to 1 వరకు. ఇది కేవలం ఎంపీసీ బైపీసీ వాళ్ళకే ఉంటుంది. అంటే ఎంఈసీ సిఈసీ వాళ్ళకి ఫస్ట్ టెస్ట్లోనే మిమ్మల్ని ఫైనల్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఎంపీసీ వాళ్ళకి వస్తే మ్యాథ్స్ 45, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, ఇంగ్లీష్ 15, టోటల్ 150 marks అనమాట. 150 marks. బైపీసీ వాళ్ళకి వచ్చేసి బయోసైన్స్ 45, ఫిజిక్స్ 45, కెమిస్ట్రీ 45, ఇంగ్లీష్ 15, టోటల్ 150 marks. మళ్ళీ బైలింగ్వల్లో ఉంటుంది, అంటే మీకు ఎగ్జామ్ ఇంగ్లీష్లోను తెలుగులోను ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉండదు ఇంకా. సో మీరు రాయబోయే ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రమే బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. అది మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే మెరిట్, మీకు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది అనమాట. ఇఫ్ ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వస్తే ఎలా సేమ్ రిజర్వేషన్ ఉంది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఏజ్లో ఎవరు పెద్దగా ఉంటే వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారనమాట. దాని తర్వాత మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే మ్యాథ్స్లో మార్క్స్ ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళకి, దాని తర్వాత ఫిజిక్స్కి ప్రియారిటీ ఇస్తారు, దాని తర్వాత కెమిస్ట్రీకి, అండ్ దాని తర్వాత ఇంగ్లీష్కి అనమాట. ఈ విధంగా మీకు టేబుల్ ఇచ్చారు, దాని ప్రకారం వారు సెలెక్ట్ చేస్తారు. అంటే ఇది రేర్ కేసెస్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సెస్ సిఓఈస్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడే ఉన్నాయి, బాయ్స్ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి, గర్ల్స్ కాలేజ్ ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు చూడండి. టోటల్గా మీకు ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చూసుకోండి ఫ్రెండ్స్. మీకు మళ్ళీ చెప్తున్నాను, చాలా మంచి కాలేజెస్, మీరు ఖచ్చితంగా రాయాల్సినటువంటి ఎగ్జామ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్ట్ ఇచ్చాడు. బాయ్స్కి వచ్చేసి 1680 సీట్స్ ఉంటాయి, గర్ల్స్కి వచ్చేసి 2000, టోటల్ స్టేట్లో 3680 సీట్స్ ఉన్నాయండి. సో మీకు మంచి సీట్సే ఉండొచ్చు, మీరు రాయండి. రాసి అండ్ సీట్ పొందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వస్తే మాత్రం ఫ్రీగా మీకు ఎంత లేదన్నా ఈజీగా 2 yearsకి ఒక 3 lakhs వరకు మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. గవర్నమెంట్ మీకు ఫండింగ్ ఇస్తుంది కాబట్టి మీకు కోచింగ్తో సహా మీకు మంచి లైఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు డిస్ప్లే అవుతున్నటువంటి అన్నీ కూడా
డిస్టిక్ వైజ్ కాలేజ్ లిస్ట్ అన్నమాట. మీకు దగ్గర ఉండే డిస్టిక్ కావచ్చు, మీ డిస్టిక్ కావచ్చు, అక్కడ ఏ కాలేజ్ ఉంది, ఎక్కడ మీరు జాయిన్ అయితే బాగుండని చెప్పేసి మొత్తం డిస్ప్లే చేశారు నోటిఫికేషన్లో. నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. మీకు లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి December 16 నుంచి స్టార్ట్ అవుతుంది, January 15th వరకు అనమాట. January 15th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి అవకాశం కాబట్టి ఆల్ ద బెస్ట్. మీకు సీట్ రావాలని కోరుకుంటున్నాను.